ఈరోజు వీడియోలో మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఎటువంటి ఎర్రర్ లేకుండా అలాగే ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా పూర్తి చేయ విధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమంది ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసేటప్పుడు క్లాసు సెక్షన్ కనిపించడం లేదని, అలాగే చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కోసం చెప్పడం జరిగింది. వాటన్నింటినీ మనం అధిగమించి ఎలా ప్రోగ్రెషన్ యాక్టివిటీ మనం పూర్తి చేయాలి అనేది తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, యూడీసీలో ఫస్ట్గా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయాలి. అక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది క్లిక్ చేసి పూర్తి చేస్తే మనకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి అయినట్లుగా. సో ఎలా దాన్ని కంప్లీట్ చేయాలో చూద్దాం. ముందుగా 2024-25 దేనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ అనేది మనకు వస్తుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ చూడండి. ఇక్కడ అందెల సరోజిని అనే స్టూడెంట్కి మనం ఇప్పుడు అప్డేషన్ ఎలా చేయాలో చూస్తే ఇక్కడ క్లిక్ చేయగానే ప్రమోటెడ్, ఇంతకుముందు ఓన్లీ ప్రమోటెడ్ అని ఉండేది, ఇక్కడ ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ దీన్ని మార్చారు. అలాగే నాట్ పాస్డ్, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషను, డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్. ఇక్కడ రిపీటర్ అని ఉండేది, దాన్ని ఇక్కడ తీసేయడం జరిగింది. సో ఇవి ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ మాత్రం ఆప్షన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా మనం వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ అనుకుంటే ఇక్కడ సెకండ్ ఇయర్ కనిపిస్తుంది తీసుకుంటే, అదే నాట్ పాస్ అని తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ తీసుకుంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రమోటెడ్ వితౌట్ అన్నా అక్కడ ప్రమోటెడ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ సెకండ్ ఇయర్ తీసుకుంది. అలాగే డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ అంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా సెకండ్ ఇయర్ పిల్లవాడు ఖచ్చితంగా మన స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్. ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ ఈ స్టూడెంట్ 86 అన్నమాట. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెండ్ డేస్ ఆల్రెడీ జనరేట్ అవుతాయి. ఒకవేళ జనరేట్ కానప్పుడు ప్రమోషన్ లిస్ట్ పక్కన పెట్టుకొని మనం ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ మనం తీసుకున్నాం కాబట్టి ఈ అబ్బాయి ఖచ్చితంగా మన ఇదే స్కూల్లో ఉంటాడు కాబట్టి ఈ అమ్మాయి సో స్టడీ ఇన్ సేమ్ స్కూల్ తీసుకోవాలి. ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఇది మెయిన్ అన్నమాట. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఇంకా మన ఈ సంవత్సరం కూడా మన కాలేజీలోనే సెకండ్ ఇయర్ చదివితే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూలు. అలా కాకుండా ఈ స్టూడెంట్ కనుక వేరే కాలేజీకి వెళ్ళిపోతే లెఫ్ట్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ అని తీసుకోవాలి. అయితే కొంతమంది డౌట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉండి పాస్ కాకపోతే ఏం చేయాలని అడుగుతున్నారు. అలాగని ఇక్కడ నాట్ పాస్ తీసుకోవడానికి లేదండి. ఫస్ట్ ఇయర్ అయ్యి ఉండి పాస్ అయినా ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్కి ఆటోమేటిక్గా ప్రమోట్ అయిపోతారు కాబట్టి ఇక్కడ ప్రమోటెడ్ అనే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ తీసుకోవాలి. ఇక్కడ పొరపాటున మీరు లెఫ్ట్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ అని తీసుకుంటే మీ స్కూల్లో ఆ స్టూడెంట్ ఉండరు, డ్రాప్ బాక్స్లోకి ఇమీడియట్గా వెళ్ళిపోతారు. అది ఎలా అనేది మీకు చూపిస్తాను తర్వాత. ఓకేనండి. నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ క్లిక్ చేస్తాం. అప్డేట్ క్లిక్ చేయగానే స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. ఓకే క్లిక్ చేస్తాం. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎల్కేజీ స్టూడెంట్స్కి మార్క్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఎలా తీసుకోవాలని అంటే వాళ్ళకి ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని తీసుకోవాలి. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఎగ్జామ్ ఉండదు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ తీసుకుంటే ఇది బ్లాక్ అయిపోతుంది చూడండి. మార్క్స్ మరి మనం ఎంటర్ చేయక్కర్లే. అటెండెడ్ డేస్ను నెక్స్ట్ మిగతావన్నీ ఎంటర్ చేసి అప్డేట్ కొడతాం అన్నమాట. అది ఎవరికంటే ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ రకంగా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ ప్రతి ఒక్క ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రతి విద్యార్థికి కూడా ఈ తరగతిలో ఉన్న ప్రతి విద్యార్థికి అందరికీ మనం ఇంతకు చూపించినట్లుగా అప్డేట్ చేసి ఇక్కడ చివరి చూడండి ఫైనలైజ్ అని ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేయగానే అబ్స్ట్రాక్ట్ వస్తుంది. అంటే మనం ఆ క్లాస్లోని ఆ సెక్షన్లో ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ ఎంతమందికి మనం సెలెక్ట్ చేసాము, అప్డేట్ చేసాము, అలాగే నాట్ పాస్డ్ ఎంతమందికి, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఎంతమందికి, అలాగే డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఎంతమందికి అనేది ఇక్కడ మనకి నెంబర్ వస్తుందన్నమాట. ఆ నెంబర్ ప్రకారం
అవునా కాదని చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలన్నమాట. కన్ఫర్మ్ చేస్తే ఈ క్లాసు ప్రోగ్రెషన్ అయిపోయినట్లుగా. అంటే ఏం చేయాలంటే ప్రతి క్లాసు ప్రతి సెక్షను సెలెక్ట్ చేసుకొని అందరి పిల్లలు అప్డేట్ చేసి ఇక్కడ ఫైనలైజ్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న పొరపాటు జరిగింది ఏంటంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ పేజీ జాగ్రత్త వినాలి, ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం 2 అనమాట. ఈ పేజీ మొత్తం అప్డేట్ చేసి ఫైనలైజ్ క్లిక్ చేస్తున్నారు. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఫైనలైజ్ క్లిక్ చేసామనుకోండి, కన్ఫర్మ్ చేసామనుకోండి, ఏమొచ్చింది ప్రోగ్రెషన్ స్టేటస్ నాట్ అప్డేటెడ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ది సెలెక్టెడ్ సెక్షన్ అని వస్తుంది. అయితే అక్కడ కొంతమంది పిల్లలు ఇక్కడ మనం ఈ పేజీలోనే మనం అప్డేట్ చేయలేదు కాబట్టి అలాగ వచ్చింది. ఈ పేజీ మొత్తం అప్డేట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి అదే విధంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 to 10 ఒక పేజీకి వస్తాయి అన్నమాట. ఈ 160 స్టూడెంట్స్ ఉన్నారు ఈ క్లాస్లో. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం 100 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు 160 ఉన్నారు కాబట్టి 100 సెలెక్ట్ చేసుకున్నప్పుడు 100 స్టూడెంట్స్ కూడా కంప్లీట్గా ఇక్కడ వస్తారు. ఓకేనండి. ఈ 100 స్టూడెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకో. ఇంకా 60 ఉన్నారు కదా, అప్పుడు ఏం చేయాలి, ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ని క్లిక్ చేయాలి. యారో మార్క్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ 101 to 160 వచ్చారనమాట. సో ఈ రకంగా అంటే పేజీకి 10 ఉంచుకొని ఈ యారో మార్క్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ 100 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా తక్కువ మంది పిల్లలు ఉంటే 25 సెలెక్ట్ చేసుకొని అయినా సరే మనం చేయాలన్నమాట. అందుకు ఇది అబ్జర్వ్ చేయాలి. చాలామంది ఈ 10 మెంబర్స్కి మాత్రమే చేసేసి ఫైనలైజ్ కింద క్లిక్ చేసినప్పుడు అది ఫైనలైజ్ అవ్వట్లేదు ఇంకా పిల్లలు ఉండడం వల్ల. కాబట్టి ఇది ఒకటి ఎర్రర్గా అంటే చెప్తున్నారు. ఇది ఇక్కడ జాగ్రత్త వహించాలి ఇక్కడ కూడా. అలాగే థర్డ్ వన్ ఏంటంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఇంకా పెండింగ్ ఉన్న వాటికి ఇక్కడ సెక్షన్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు. సెక్షన్ ఎనేబుల్ అవ్వట్లేదంటే వాళ్ళకి ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్కి ఈ స్కూల్లో 1 to 5 ఉన్నారు. మనం ఈ డాష్ బోర్డ్ చూసామనుకోండి, ఇక్కడ 1 to 5 వరకు ఉన్నాయి, నో ప్రాబ్లం. కానీ కొన్ని స్కూల్స్కి ఏంటంటే కొన్ని క్లాసులు అంటే లాస్ట్ ఇయర్ ఆ క్లాస్ ఉండకపోవడం వల్ల ఈ డాష్ బోర్డ్లో కనిపించదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రోగ్రెషన్ యాక్టివిటీలో గో పైన క్లిక్ చేసి, ఇప్పుడు సపోజ్కి ఇక్కడ 3rd క్లాస్ సెక్షన్ ఏ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేశారనుకోండి, ఓకేనండి, ఇక్కడ వాళ్ళకి 4th ఓపెన్ అవ్వదు. ఎందుకు, అక్కడ 4th లేకపోతే. ఈ స్కూల్కి అయితే 4th ఉంది కాబట్టి ఓపెన్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో లేకపోతే ఇక్కడ 4th అనేది సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఎందుకు, ఈ డాష్ బోర్డ్లో 4th క్లాస్ లేకపోతే ప్రోగ్రెషన్ యాక్టివిటీలో మనం ఇక్కడ 3rd క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఈ స్టూడెంట్స్కి మనం ఇక్కడ చేసినట్టు 4th క్లాస్ సెక్షన్ కనిపించదు. 4th క్లాస్ అయితే కనిపిస్తుంది కానీ సెక్షన్ కనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే సెక్షన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏ క్లాస్ అయితే అక్కడ సెక్షన్ చూపించడం లేదో ఆ క్లాస్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ బి అని వచ్చింది ఇప్పుడు. కానీ ఎందుకు, ఆల్రెడీ ఏ సెక్షన్ ఉంది కాబట్టి. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇక్కడ ఏ సెక్షన్ వస్తుంది అది గమనించాలి. అక్కడ ఏ సెక్షన్ వచ్చిందంటేనే కొత్త సెక్షన్ యాడ్ అయినట్లుగా, బి అని వచ్చిందంటే ఆల్రెడీ ఏ సెక్షన్ అక్కడ ఉన్నట్లుగా అది గమనించాలి. ఇక్కడ యాడ్ సెక్షన్ కానీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ యాడ్ సెక్షన్ క్లిక్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ 4thలో ఆటోమేటిక్గా బి సెక్షన్ అనేది వచ్చింది. సో అలాగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏ సెక్షన్ అక్కడ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో మళ్ళీ 3rd క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేస్తే వాళ్ళకి ఇక్కడ సెక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది ఎవరికి సెక్షన్ అయితే ఎవరికైతే కనిపించడం లేదో వాళ్ళు ఏం చేయాలంటే సెక్షన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే క్లాస్ కనిపిస్తుందో అదే క్లాస్ని ఇక్కడ సెక్షన్ యాడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం 3rd క్లాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోం కదా అని చాలామంది ఇక్కడ 3rd క్లాస్ యాడ్ చేస్తున్నారు. అది కాదు, ఇక్కడ 3rd క్లాస్ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ఇక్కడ వచ్చింది ఏంటి 4th క్లాస్ కదండి. సో అక్కడ సెక్షన్ కనిపించాలంటే సెక్షన్ మేనేజ్మెంట్లో 4th అనేది యాడ్ చేయాలి. ఈ రకంగా ప్రతి క్లాసు ప్రతి సెక్షన్ను కూడా మనం ఫైనలైజ్ చేసి చివరగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. కొడితే స్కూల్స్ ప్రోగ్రెషన్ ఫైనలైజ్డ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023-24 అని వస్తుంది.
ఇది. సో అలా వచ్చిన వెంటనే ఇప్పుడు ఈ టైంకి ఇది ఫైనలైజ్ అయ్యిందనమాట. సో ఇలా వచ్చిందని అంటే డైలాగ్ బాక్స్ ఆ స్కూల్ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అయిపోయినట్లుగా. ఓకేనండి. అలాగే ఇంతకుముందు ఇంకొకటి ఏం చెప్పామంటే మీకు ఇక్కడ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనేది మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని ఒక స్కూల్ మేము చూసుకుంటే 290 మంది పిల్లలు ఉన్నారు. ఆ 290 మందికి కూడా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల పిల్లలందరూ డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ స్కూల్ ఏంటంటే నాట్ స్టార్టెడ్లోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, నాట్ స్టార్టెడ్లోనే ఉంటుంది అది. సో ఇక్కడ చూడండి, ఈ పిల్లవాడికి ఏం చేశారంటే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని పెట్టారు. 3rd క్లాస్ పిల్లవాడికి 4th ప్రమోట్ చేశారు. అంటే ఈ పిల్లవాడికి ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ అయింది కదా. యాక్చువల్గా అయితే ఇది 4th క్లాస్లో కనిపించాలి కదా, కానీ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని పెట్టడం వల్ల ఒకసారి డాష్ బోర్డ్ చూద్దాం. డాష్ బోర్డ్ చూస్తే ఇక్కడ చూడండి 4th క్లాస్లో పిల్లలు కనిపించలేదు. 2nd 3rd ఉన్నారు కానీ ఇక్కడ 4thలో లేరు. 5thలో ఉండేటువంటి పిల్లలు ఆటోమేటిక్గా 6thకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ 3rd క్లాస్లోంచి 4thకి ప్రమోట్ చేసినప్పుడు విద్యార్థిని కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకు? అక్కడ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని ఎంచుకోవడం వల్ల. అలాగే ఎవరైనా మన స్కూల్లోంచి పిల్లవాళ్ళు కనుక మధ్యలో బడిమానిసి కనుక వెళ్ళిపోతే వాళ్ళకి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ తీసుకోవాలి. అలాగే కొంతమంది పిల్లలు చనిపోయారు. ఆ పిల్లలకి ఇప్పుడు మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీలోనో ఇన్యాక్టివ్లో పెట్టాలంటే లేదు. కానీ అటువంటి పిల్లలకి ఏం చేయాలంటే మన డాష్ బోర్డులో రాకుండా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళాలంటే వాళ్ళకు కూడా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అనేసి మనం టైప్ చేయగానే డ్రాప్ బాక్స్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఓకేనండి. సో ఇది ఈ రకంగా మనం ఏ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీని మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే అక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎప్పుడైతే కంప్లీట్ చేసామో వాళ్ళంతా కూడా ఇక్కడ జీపీఈపీఎఫ్పి అని మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతారు. అయితే ఇవి ఇప్పుడే అప్డేట్ చేయాల్సిన పని లేదు మనకి. ఎందుకంటే ముందుగా మనం ఫైనలైజ్ ప్రోగ్రెషన్ చేసి ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఆ స్కూల్ది కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా కొత్తగా ఇచ్చిన విద్యార్థిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒకటో తరగతి యాడ్ చేసుకుంటాం, మిగతా తరగతికి ఏం చేయాలి? ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా పెన్ నెంబర్ సహాయంతో మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనండి. సో ఈ రకంగా మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని కంప్లీట్ చేయాలండి. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి అనేది, ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలన్నది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అలాగే నెక్స్ట్ స్టూడెంట్ మనం ట్రాన్స్ఫర్ మాడ్యూల్లో ఎలా డ్రాప్ బాక్స్లో పెట్టాలనేది కూడా తెలుసుకుందాం. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.